ఔపచారికంగా అంటే ఇన్ఫార్మల్ టాక్స్ ద్వారా తెలిసాయి. నేను ఎవరినైనా కలిసాను ఆ ప్రాంతానికి సంబంధించిన విషయాలు అక్కడుండే ఎక్స్పర్ట్స్ అని తెలుసుకోండి. ఆ ప్రాంతంలో ఏదైతే ఛాయ్ అంగడి ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ ఛాయ్ తాగుతూ అనేక విషయాలు తెలుసుకునే అవకాశం నాకు దొరుకుతుంది. ఆ విధంగానే ఈ యొక్క కార్యక్రమం ఆయనే ప్రారంభించడం జరిగింది. మనకు కూడా తెలుసు అనేక విషయాలు అంటే చరిత్రను మలుపు తిరిగే సంఘటనలన్నీ కూడా సాధారణంగా ఉండే సమయంలోనే జరుగుతాయి. ఆ విధంగా సాధారణంగా మాట్లాడుకునే సమయంలో అనేక రకాల విషయాలు వస్తాయి. కనుక ఛాయ్ అంగడులు ఏవైతే ఉన్నాయో చరిత్రను మార్చే స్థలాలు. ఆ విధంగా చారిత్రాత్మక సంఘటనలు మన దగ్గర పల్నాటి యుద్ధం వచ్చింది. చాలా మందికి పల్నాటి యుద్ధం ఎందుకు వచ్చింది? కోడి పందాలు జరుగుతున్న సందర్భంలో రెండు సమూహాల మధ్య మాటలు పెరిగి ఆ మాటల కారణంగా పెద్ద యుద్ధం రావడం. ప్రపంచ యుద్ధం కానీ, మొదటి ప్రపంచ యుద్ధం కానీ, రెండో ప్రపంచ యుద్ధం కానీ, ఈ విధంగా మాటల యొక్క యుద్ధం ద్వారా అది ప్రపంచ యుద్ధంగా మారింది. ఆ విధంగా ఛాయ్ అడ్డా అనేది ఏదైతే ఈ కొట్టు అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం. కనుక ఈ యొక్క ప్రదేశంలో కొన్ని మన ప్రాంతానికి సంబంధించిన విషయాలు, అలాగే ఈ రాజకీయ వాతావరణం కూడా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక రాజకీయ పార్టీలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, రాజకీయ నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు. మన ప్రాంతంలో రాజకీయ వాతావరణం గురించి కూడా మాట్లాడుతూ ఆ విధంగా మీ ప్రాంతానికి సంబంధించిన దీర్ఘకాలిక అంశాలు అలాగే వీటిని కూడా మనం చర్చిస్తే బాగుంటుంది. ఆ విధంగా మనం ఛాయ్ పే చర్చ ప్రారంభిద్దాం. అలాగే ఛాయ్ పే